బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి ఆలయ భద్రతలో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు ఓ భక్తుడు. కంపార్ట్మెంట్ లోపలి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. క్యూ కాంప్లెక్స్ లోపలికి మొబైల్ ఎలా వెళ్ళింది అంటూ టీటీడీ తనిఖీ సిబ్బంది తీరుపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బందిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ భద్రతలో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఓ భక్తుడు మొబైల్ తీసుకెళ్లాడు. కంపార్ట్మెంట్ లోపల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో ఆ వీడియోలు మనం చూస్తున్నాం. లోపల భక్తులు క్యూ లైన్లో ఉన్నటువంటి ఆ భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండేటువంటి అదంతా కూడా వీడియో తీసి నా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ భక్తుడు. అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అసలు సోషల్ మీడియాలో పెట్టాలంటే ముందుగా ఫోన్ తీసుకెళ్ళాడు. కానీ ఫోన్ ఎట్లా తీసుకెళ్లాడు? ఎందుకంటే అడుగడుగున చెకింగ్ ఉంటుంది. యాక్చువల్గా మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు. అంటే సిబ్బంది నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. సిబ్బంది వాళ్ళని పూర్తి స్థాయిలో చెక్ చేస్తే కనుక ఆ మొబైల్ ఫోన్ లోపలికి వెళ్ళేది కాదు. సిబ్బంది సరిగ్గా చెక్ చేయకపోవడంతో అక్కడ డిపాజిట్ సెంటర్స్ ఉంటాయి. ఆ డిపాజిట్ సెంటర్స్ దగ్గర ఆ మొబైల్ ఫోన్ను సిబ్బంది కలెక్ట్ చేసుకోకపోవడంతో ఈ భక్తుడు అక్కడ సబ్మిట్ చేయకపోవడంతో ఆ ఫోన్ అట్నే లోపలికి తీసుకెళ్లాడు. బట్ ఎవరు గమనించలేదు. దీంతో సిబ్బంది నిర్లక్ష్యం అనేది మరోసారి బయటపడింది. మా ప్రతినిధి ఉమాశంకర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, ఈ టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం అనేది మరోసారి బట్టబయలైంది. సో అసలు మొబైల్ ఫోన్ని ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు. సో ఎలా భక్తుడు ఎలా తప్పించుకుని వెళ్ళాడు? దీంట్లో సిబ్బంది వైఫల్యం ఎట్లా కనిపిస్తోంది? ఖచ్చితంగా రాజేష్, ఇందులో ఏదైతే తనిఖీ చేసే సిబ్బంది నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులను మూడంచెల విధంగా తనిఖీలు కొనసాగిస్తారు. మొదట్లో క్యూ లైన్లోకి ప్రవేశించేటప్పుడు ఎలాంటి అంటే ఇలా సెల్ ఫోన్లతో కానీ ఇతర వస్తువులు తీసుకుపోకుండా తనిఖీలు చేసి లోపలికి పంపుతారు. ఆ క్యూ లైన్లో కొంతమంది అయితే ఈ భక్తుడు 6వ తేదీ తెల్లవారుజామున క్యూ లైన్లోకి ప్రవేశించినాడు. అతనికి 7వ తేదీ దర్శనం జరిగినట్లు ఏదైతే ఆ సమయాలను బట్టి తెలుస్తుంది. మొత్తం మీద మొదట్లో క్యూ లైన్లు శిలాతోరణం వద్ద క్యూ లైన్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు అనుమతిస్తారో అక్కడ అతను సెల్ ఫోన్లో కొన్ని విజువల్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 2 చోట్ల తనిఖీలు నిర్వహిస్తారు. ఇదైతే మొదటి దశ తనిఖీ దాటిన తర్వాత అతని సెల్ ఫోన్ ఏదైతే కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అతను సెల్ ఫోన్లో విజువల్స్ తీసి వాటిని ఏదైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మొదటి దశ తనిఖీల్లో ఏ విధంగా అతను లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్ళాడు అన్న అంశం మీదనే ఇప్పుడు టీటీడీ వర్గాలు మల్లగుల్ల పడుతున్నాయి. దీనికి సంబంధించి ఆ సమయంలో అతను లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు విధుల్లో ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరున్నారు అన్న విషయాన్ని ఏదైతే కమాండ్ కంట్రోల్ సిస్టంలోనే ఏదైతే వీడియో ఫుటేజ్ ద్వారా మొత్తం పరిశీలన చేస్తున్నారు. దీంతో పాటు అతన్ని వివరాలు కనుక్కోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని అతని మీద కేసు పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న దానికి కారణం కేవలం డ్యూటీలో ఉన్న సిబ్బంది యొక్క నిర్లక్ష్యమని తెలుస్తుంది. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ ఏదైతే వారు ఈ విధులు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి తనిఖీలు కానీ అదేవిధంగా లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తుంటారు. వీరికి సహాయంగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరూ కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇతను సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లాడు అన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. మొత్తం మీద అయితే ఆ భక్తుడు సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్లాడు. మొదట్లో ఏదైతే శిలాతోరణం వద్ద నుంచి క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళడము, ఆ తర్వాత అటువైపు అక్కడ ఏదైతే నారాయణగిరి ఏరియాలో ఉన్న ఒక సెల్లార్స్లో పడుకోవడము, ఆ విజువల్స్ను కూడా చిత్రీకరించాడు. ఆ తర్వాత మొదటి దశ తనిఖీ పూర్తయిన తర్వాత కంపార్ట్మెంట్లో ఉన్న సందర్భంలో కూడా విజువల్స్ తీసి పెట్టాడు. మొత్తం 4-5 వీడియోలు అతను ఈ విధంగా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన విజువల్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ సెక్యూరిటీ వింగ్ అధికారులు కూడా ఈ విషయం మీద సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓవైపు అతని వివరాలు తెలుసుకుంటున్నారు, కానీ డ్యూటీలో ఉన్న సిబ్బంది యొక్క వివరాలు తెలుసుకొని వారిపైన వేటు వేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన పైన ఉన్నతాధికారులు కూడా సీరియస్గా స్పందించినట్టు తెలుస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఒక భక్తుడు లోపలికి సిబ్బంది కళ్ళు గప్పి లోపలికి ఫోన్ తీసుకెళ్లాడు.
ఒక అక్కడ లేడీ చేతిలో కూడా ఒక ఫోన్ మనకు కనిపిస్తుంది. ఆ విజువల్లో మనకు గమనించవచ్చు. ఆల్రెడీ ఒక అతను ఫోన్ తీసుకెళ్లాడు. ఫోన్ తీసుకెళ్ళి లోపల ఆ క్యూ కాంప్లెక్స్లలో ఉన్నటువంటి భక్తుల లైన్ కావచ్చు, తర్వాత లోపల కంపార్ట్మెంట్లలో అందరూ వేచి ఉన్నటువంటి ఆ విజువల్స్ తీస్తున్నాడు. అయితే ఈ ఫోన్ నుంచి వీడియో తీస్తుంటే మరొక మహిళ చేతిలో కూడా మనకు ఫోన్ కనిపిస్తుంది. అంటే అక్కడ చూడొచ్చు, అక్కడ ఒక లేడీ చేతిలో ఫోన్, మనకు మొబైల్ ఫోన్ మనకు కనిపిస్తుంది. చూడండి ఫస్ట్ బాక్స్లో. ఎస్, అక్కడ హోల్డ్ చేయండి. సో చూడండి, అది ఆ లేడీ చేతిలో, మహిళా భక్తురాల చేతిలో కూడా ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి ఒక ఫోన్తో షూట్ చేస్తున్నారు. ఆల్రెడీ షూట్ చేస్తుండగా ఆ మహిళ చేతిలో మరొక మొబైల్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2 మొబైల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో వీడియో తీసే ఫోను అండ్ ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి ఫోను, 2 ఫోన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇట్లా ఈ 2 ఫోన్లేనా, ఇంకా ఎన్ని ఫోన్లు లోపలికి వెళ్ళాయి? టీటీడీ సిబ్బంది ఏం చేస్తోంది? విధుల్లో ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? సో 2 ఫోన్లు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో వీడియో తీస్తున్నటువంటి ఫోను, ఒకటేమో ఆ మహిళ చేతిలో ఉన్న ఫోను. సో ఈ సీన్లోనే, ఈ సన్నివేశంలోనే మనకు 2 ఫోన్లు కనిపిస్తుంటే ఇంకా రోజు ఎంతమంది భక్తులు ఇట్లా సిబ్బంది కళ్ళు గప్పి సిబ్బందికి దొరకకుండా తప్పించుకొని వాళ్ళు ఫోన్లు తీసుకెళ్తున్నారనేది ఒక్కసారి మనకు అర్థమవుతుంది. సో దీంట్లో సిబ్బంది నిర్లక్ష్యం ఎందుకు అంటే, ప్రతి భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. సో ఇటువంటి వస్తువులు ఫోన్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అలౌ లేదు. సో దాని పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి, చాలా నిశ్చితంగా పరిశీలించాలి. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే ఆ 2 ఫోన్లు లోపలికి వచ్చాయి. సో మనకు కనిపిస్తున్నవి అయితే 2 ఫోన్లు మాత్రమే. ఇంకా కనపడని ఫోన్లు, ఇంకా ఎంతమంది జేబుల్లో, ఎంతమంది చేతుల్లో అక్కడ ఫోన్లు ఉన్నాయనేది ఒక ఆందోళన కూడా భక్తుల్లో కనిపిస్తోంది.